నమస్కారం అండి. శ్రీ మాత యాస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. మనము ఈరోజు బుధుడు లగ్నం నుండి 5వ భావంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడో చూద్దాం. శనివర్గ లగ్నం వాళ్లకు 5లో బుధుడు ఉంటే తెలివైన సంతానం ఉంటారు. జాతకునికి జ్యోతిష్యం నేర్చుకునే సామర్థ్యం ఉంటుంది. జరగబోయే విషయాలు కొన్ని ముందుగా తెలుస్తాయి. వ్యాపార నైపుణ్యం ఉంటుంది. అమోఘమైన తెలివితేటలుంటాయి. ఎవరికైనా ఇతను సలహాలు ఇస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారు. ఇతని ఆలోచన విధానం కూడా చాలా బాగుంటుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనల ద్వారా అభివృద్ధి చెందుతాడు. మంచి జ్ఞాపక శక్తి, తెలివితేటలు, ఉన్నత చదువులు, శాస్త్ర పరిజ్ఞానము బాగా ఉండే అవకాశం ఉంది. ఇదే గురువర్గ లగ్నాలకు 5లో బుధుడుంటే వీరికి తెలివితేటలు తక్కువ ఉంటాయి. మంచి జ్ఞాపక శక్తి ఉండదు. అలాగే సంతానంతో ఇబ్బందులుంటాయి. వ్యాపార విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. సాటి వ్యాపారులతో అనుకూలత రాదు. మంచి ఆలోచన ధోరణి ఉండదు. అలాగే బుధుడు 5లో ఉన్నప్పుడు ఒక జూదరి కావచ్చు, వ్యాపారంలో మెలకువలు తెలియకపోవచ్చు. ఈయనకు ఉన్నత విద్యలో కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. శాస్త్ర పరిజ్ఞానం తక్కువ ఉండొచ్చు. ఇలా బుధుడు 5వ భావంలో గురువర్గ లగ్నాల వారికి కొన్ని ఇబ్బందులు అయితే ఇస్తాడు. కాబట్టి గురువర్గ లగ్నానికి 5లో బుధుడు ఉండకుండడమే మంచిది. అలా ఉంటే విష్ణువుకు పూజలు చేసుకుంటే దోష నివారణ అవుతుందని చెప్తారు. నమస్తే.